హాయ్ అండి, నా పేరు లక్ష్మి. వెల్కమ్ టు పల్నాటి రుచులతో మీ లక్ష్మి. మా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో ముందుగా నోటిఫికేషన్ మీకు వస్తుంది. ప్రీవియస్ వీడియో అందరూ బాగా ఆదరించారండి. ఇంకా ఎవరైనా చూడకుంటే చూసేయండి, లైక్ చేయండి. ఈరోజు వీడియో చూసేయండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చెప్పడం ఎందుకు చూసేయండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన అవిసె గింజల కారం అండి. ఈ అవిసె గింజల కారం కోసం 1/2 కప్ అవిసెలు తీసుకున్నాను. అవిసెలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఒమేగా 3 ఉంటుంది. పిల్లల్లో, ముసలి వాళ్ళలో జీర్ణక్రియ సమస్యలు తొలగిపోతాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు డైలీ 1 స్పూన్ తీసుకోవడం వల్ల చాలా మంచిదండి. అన్నట్టు క్యాన్సర్ వ్యాధి కూడా అవిసెలు చాలా బాగా పనిచేస్తాయి. నువ్వులు కాల్షియం, మినరల్, మెగ్నీషియం, ఫైబర్ మరియు విటమిన్లు ఉంటాయి. 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. నెక్స్ట్ ధనియాలు 2 టేబుల్ స్పూన్లు. ధనియాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి, ఎముకలకు బలాన్ని చేకూరుస్తాయి. నెక్స్ట్ గార్లిక్ అండి. గార్లిక్ అంటే ఎల్లిపాయలండి. ఎల్లిపాయలు 2 గడ్డలు పొట్టువలిసి తీసుకోండి. గార్లిక్లో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయండి. ఇది శరీర జీర్ణక్రియ పెంచుతుంది, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ అండి కర్రీ లీవ్స్ 1 కప్పు తీసుకున్నాను. కరివేపాకు ఆహారంలో చేర్చడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు. జీలకర్రను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నెక్స్ట్ ఎండుమిర్చి కారానికి తగ్గట్లు 10 నుంచి 15 మిర్చి తీసుకున్నాను. మీ కారం తగ్గట్లు మీరు తీసుకోండి. ఉప్పు 2.5 స్పూన్లు. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కళాయి హీట్ అయ్యాక జీలకర్రను యాడ్ చేసేయాలి. జీలకర్రను కొంచెం దోరగా వేయించుకోవాలండి. దోరగా వేగిన తర్వాత మనం 1/2 కప్పు అవిసెలు తీసుకున్నాం కదండి, ఆ అవిసెల్ని యాడ్ చేశాను. ఇవి యాడ్ చేయక ముందు 1/2 కప్పు అవిసెల్లోకి కొంచెం చేతిలోకి వాటర్ తీసుకొని స్ప్రింకిల్ చేయాలండి. అవిసెల మీదకి చిలకరించడం వల్ల ఆ వాటర్ని అవిసెలు అబ్జర్వ్ చేసుకొని కొంచెం నానతాయండి. ఇలా చేయడం వల్ల అవిసెలు బాగా వేగుతాయండి త్వరగా. చూసారు కదా, బాగా వేగాయండి. ఇలా వేగిన అవిసెల్లోకి 2 టేబుల్ స్పూన్ నువ్వులను వేసాను. ఈ నువ్వులు కూడా కొంచెం దూరగా వేగాలండి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం టు ఫ్లేమ్లోనే ఉంచి చేయాలండి. మంటను హై ఫ్లేమ్లో ఉంచితే ఇవి మాడిపోతాయండి. ఇలా గరిటె పెట్టి కలుపుతూనే ఉండాలి, లేకుంటే అడుగంటిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలని తీసుకున్నాం కదా, ఆ ధనియాలను కూడా వేసుకొని వేయించాలండి. ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతున్నంతసేపు గరిటె పెట్టి కలుపుతూనే ఉండాలండి, లేకుంటే మాడిపోతాయి. కొంచెం దూరగా వేగేలా చూసుకొని ఇంకొంచెం వేగాలండి. ఇలా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ ధనియాలను యాడ్ చేశాను. అవి కూడా బ్రౌనిష్ కలర్లోకి వచ్చిందాకా వేయించాలండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు గరిటెతో తిప్పుతూ ఉండండి, లేకుంటే మాడిపోతాయి. ఇంకా డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా స్టవ్ బంద్ చేసేసి ఈ మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. బాగా చల్లారనివ్వాలి. ఈలోగా అదే కడాయిలోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎండుమిర్చిని యాడ్ చేసేయండి. ఆ ఎండుమిర్చిని డ్రై రోస్ట్ అయ్యేంత వరకు ఉంచి ప్లేట్లోకి తీసేసుకోండి. అదే కడాయిలోకి కరివేపాకును కడిగి శుభ్రం చేసుకొని తడి క్లాత్ మీద ఆరబెట్టుకున్న కరివేపాకును యాడ్ చేసి డ్రై రోస్ట్ అయ్యేంత వరకు తిప్పుతూ ఉండాలి. కరివేపాకు క్రిస్పీగా ఇలా పట్టుకోగానే క్రిస్పీగా ఉండాలండి. ఈ టైప్లో వేగితే సరిపోతుంది. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బల్ని 2 మినిట్స్ వేయించుకోండి. వెల్లుల్లి రెబ్బల్లో ఉన్న పచ్చిదనం అంతా పోతుంది. నెక్స్ట్ ఆ వెల్లుల్లిలోకి చిన్న మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండును యాడ్ చేయండి. యాడ్ చేసేసి చూసారు కదా, వెల్లిపాయ వేగిపోయింది. చింతపండును కూడా యాడ్ చేసేసాను. కొంచెం 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఈలోగా స్టవ్ బంద్ చేసేయండి. ఇంకా మిక్సీ పట్టడానికి ఒక మిక్సీ గిన్నెను తీసుకున్నానండి. దాంట్లోకి ధనియాలు, అవిసె గింజలు, నువ్వులు, జీలకర్రని వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఫైన్గా పౌడర్ లాగా పట్టేసుకున్నాను. చూసారు కదా, ఫైన్గా పౌడర్ అయిపోయింది. ఇలా పట్టేసుకున్నాక ఎండుమిర్చిని కూడా ఈ మిశ్రమంలో వేసి ఫైన్ పౌడర్ లాగా పట్టేసుకోవాలండి. కొంచెం కచ్చపచ్చగా పట్టుకోండి, ఫైన్ పౌడర్ లాగా వద్దు, టేస్ట్ మొత్తం పోతుంది. ఇందులోనే 2.5 స్పూన్స్ ఉప్పుని యాడ్ చేసేయండి.
నేను యాడ్ చేసేసి ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకున్నాను. చూసారు కదా, కొంచెం పలుకుగా ఉంది. ఇలా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వెల్లుల్లి, చింతపండు వేసుకొని ముద్దలాగా పట్టాలి. లాస్ట్లో కర్రీ లీవ్స్ వేసి పట్టాలండి. కర్రీ లీవ్స్ లాస్ట్లో యాడ్ చేయడం వల్ల మంచి స్మెల్తో అవిసి గింజల కారం తయారవుతుంది. ఈ కారాన్ని ఎయిర్ టైటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 2 months వరకు అంతే రుచిగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ టైప్ ఆఫ్ కారాన్ని ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అండ్ బాయ్, టేక్ కేర్.